నామానికి నిరంతర స్తుతి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ దినం ప్రభు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెబుతున్నది. వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏ రకంగా ప్రజల పట్ల లేక మనుషుల పట్ల వ్యవహరిస్తాడు అన్నది బైబిల్లో మనం చూస్తున్నామండి. ప్రజల యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క వ్యవహారం ఆధారపడుతుంది. ప్రజల యొక్క స్థితిగతులను బట్టి ఏమని రాయబడింది ఇక్కడ? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. దేవుడు అహంకారం ఎదిరిస్తాడు, ఎదిరించే దేవుడుగా ఉన్నాడు. మరోవైపు చూస్తే కృపనిచ్చే దేవుడుగా ఉన్నాడు. కృప ఎవరికి ఇస్తాడంట? దీనులకు కృప అనుగ్రహించను. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అహంకారపు స్థితిలో ఉన్నామా లేకపోతే దీనులుగా ఉన్నామా? అహంకార స్థితిలో ఉంటే ఆయన ఎదిరించే దేవుడుగా ఉన్నాడు. దీనత్వం కలిగి ఉంటే కృప చూపే దేవుడుగా ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి ఆయన మన జీవితాల్లో కార్యం చేస్తున్నాడు. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా దేవుని విషయంలో మనంతా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, దేవుని ప్రజలమే కాదని చెప్పలేదు. ఓకేనా? అందరూ దేవుని ప్రజలమే, దేవుని నమ్ముకున్నాం, విశ్వాసం ఉంచాం, రక్షింపబడ్డాం. కనుక ఈరోజు దేవుని ఆలయానికి వచ్చాం, దేవుని చక్కగా ఆరాధన చేస్తామండి. వాక్యం వింటాము, చదువుతాం, అవసరమైతే వాక్యం కూడా చెబుతాం. ఏదో ధనాదున్న వాళ్ళు ఉండొచ్చు, మన స్థితిగతులు చాలా గొప్పగా ఉండొచ్చు ఈ లోకంలో. అయితే దేవుడు మన పట్ల ఎలా వ్యవహరించాలి అన్నది మన యొక్క స్వభావం మీద ఆధారపడుతుంది. కాబట్టి ఈ వచనంలో మనం 2 విషయాలు చూడవద్దు. ఒకటి, దేవుడు అహంకారులను ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు. దేవుడు ఎదిరిస్తే ఆయన ఎదురు నిలబడగలరా? ఒకసారి ఆలోచించారు మనుషులందరూ. దేవుడే ఎదిరిస్తే ఏ మనుషుల దేవుడు నిలబడగలడా? ఏ వ్యక్తి ప్రపంచంలో రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, దేవుడు ఎదుటి ఎవరు నిలబడలేదు. ఆయన ఎదిరిస్తే ఆయన కృపను పొందుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఆయన కానీ ఎదిరించగలిగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆయన ఎదుట ఆయనకు వ్యతిరేకంగా లేచిన రాజ్యాలు నాశనం అయిపోయాయి. ఆయనకు వ్యతిరేకంగా లేచిన ప్రభుత్వాలు డ్రెస్ లేకుండా పోయింది. ఆయన వ్యతిరేకంగా లేచిన అధికారులు గల్లంత అయిపోయాయి. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా అంటే గర్వముతో, అహంకారముతో దేవుని ఎదుట నిలబడితే ఆ దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎదిరిస్తున్నాడు. చాలా మంది అంటారు, నన్ను ఎదిరించేవాడు ఎవడురా అంటారు. ఎవరైనా నన్ను ఎదిరించగలరా? ఈ మాట మరొక వ్యక్తితో చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఈ మాట మరొక వ్యక్తితో చెప్పవచ్చు. బాగా గర్వం, అహంకారం చేస్తే ఇలాంటి మాట, ఎవడో నన్ను చేసేది, ఎవడేం చేస్తానన్నా ఎవడు ఏం చేయలేడు అనేటువంటి మాటలు వస్తుంటాయి. ఈ మాట వస్తుంటే లోపల ఎంత నువ్వు పెరుగుతుందో అర్థం అవుతుంది అనమాట. మాటలు బట్టి అర్థం అవుతుంది. ఎంత లోపల కన్నులలో నువ్వు పెరిగిపోతే ఇలాంటి మాటలు వస్తాయి అన్నమాట. ఎక్కడ పెరుగుతుంది తెలుసా? నువ్వు ఎక్కడ పెరుగుతుంది పొలంలో. అంటే భూమి పెరిగిపోతే చాలా లావుగా ఉంటాడు కదా. గొప్పవాడు కూడా ఎలా మాట్లాడారంటే భూమి పెరిగిపోవడం మెదడుకు పెరిగిపోతుంది గర్విష్ఠులకి. మరి వాడు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనేది కాదు, ఆ మాటలు మాట్లాడిస్తాడు. మనిషితో మనకు మనిషి ఆ మాట చెప్తాడేమో కానీ
దేవుడితో చెప్పడానికైతే నిజంగా దేవుడు తెలుసుకున్న వ్యక్తి అయితే ధైర్యం చాలా. అందుకని బైబిల్ ఒక విషయం మనం చూడబోతున్నాం. ఈ అహంకారులు అంటే మరొక పదం ఏంటంటే గర్విష్ఠులన్నా ఒకటే, అహంకారులన్నా ఒకటే. అంటే ఆ మాట మనం బైబిల్ చూద్దాం. అసలు ఏంటి పరిస్థితి ఏంటి, ఈ గర్విష్ఠుల పరిస్థితి ఏమైపోతుంది, లేకపోతే అహంకారుల పరిస్థితి ఏమైపోతుంది అనేది మనం బైబిల్లో చూడాలండి. సామెతల గ్రంథంలో మనం వచ్చినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. సామెతలు 16:5లో రాయబడిన మాట, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్విష్ఠుల యొక్క పరిస్థితి, అహంకారుల యొక్క పరిస్థితి ఏమిటంటే వారందరూ కూడా గర్వం కలిగిన వాడు, అహంకారం కలిగిన వాడు దేవుని దృష్టికి హేయులు. అసహించబడే స్థితిలో ఉన్నవాడు. దేవుడు అలాంటి వాడు ఇష్టపడడు. దేవుడు అలాంటి వాడు నచ్చడు, ఇష్టపడడు, మెచ్చడు, దగ్గరగా చేర్చుకోడు. అహంకారపడే దేవుడికి నచ్చదు. అలాంటి వాడు దేవుడి కంట హేయులు మాత్రమే కాదు, వాళ్ళు నిశ్చయంగా శిక్షింపబడతారు. కాబట్టి మనం ఈ మాటలో ఒక లోకంలో ఉన్న వారి గురించి ఏమో, మన గురించి కాదేమో అని మనం అనుకుంటుంటాము. దేవుని ప్రజల్లో కూడా కొంతమంది చాలా గర్వంగా ఉంటారు, చాలా గర్వంగా ఉంటారు. దానికి కారణం ఏదైనా కావచ్చు. నేను పేరు చెప్పను కానీ కొన్ని సంవత్సరాల కిందట ఒక దైవజనుడు ఆయన మీటింగ్ లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాలాగా ప్రసంగించేవాడు ఎవరు లేదు, నాలాగా బోధ చేసేవాడు ఎవరు లేదు, నా బోధ సరైన బోధ, మీకు ఎవరు చెప్పిన అబద్ధపు బోధ అది. ఆయన ఇంకా కొన్ని మాటలు కూడా ఉపయోగించి, ఎవరైనా ఈ నాలుగు అంగీకరణ నాతో తలపడండి చూద్దాం. దేశాలు వెలుతిప్పి పొడవ కొట్టి ఆ తర్వాత కొద్ది రోజులు ఇంకొకరు మీటింగ్ జరగబోతుంది అన్నమాట. ఇంకొక సేవకుల మీటింగ్ ఒక వారం తర్వాత జరగదు. అదే గ్రౌండ్ లో, ఈ గ్రౌండ్ లో, ఆ గ్రౌండ్ లో ఈ 3 రోజుల మీటింగ్ లో మొదటి రోజు మీటింగ్ ఎలా ఉంటుందని వెళ్ళాను. ఆయన మాట ఇలా అనిపించింది, ప్రభు చేయలేదు, ఆయన శిష్యులు చేయలేదు, మరి ఎందుకు ఇలా అంటున్నాడు, నేను పులి అంటాడు, సింహాలు అంటాడు, మరి పుల్లు సింహాలు డ్యాన్స్ దెక్కు అడుగులో ఉండాలా, సరే మనకి ఎందుకులని కొద్దిగా అంటే అన్నవుడి కింద లేదంటే మొత్తం చూడక్కర్లా, ఒక నెత్తి పట్టుకుని చాలు, మెసేజ్ మొత్తం ఎక్కర్లా, ఒక పాయింట్ చూసుకుని వినాలా వద్దాం మనకు అర్థమవుతుంది. దమ్ముకి వెళ్ళేసి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాము, ఇక మొత్తం ఎందుకు వినడం అనవసరం, మన పూర్వం మనకి మన ప్రవేశాలు తిప్పుకున్న తర్వాత అంతే కదా, ఈ ఎవరితో సహవాసం చేస్తే ఆ బుద్ధులు వస్తాయి. అక్కడే ఉన్నవాళ్ళ కాసేపు ఇంటికి వచ్చి మనం కూడా అలాంటి పనులు చేస్తే అది ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమి కాదండి. కాబట్టి ఓకే, ఆ మొదటి రోజు మాట్లాడాడు, పక్క రోజు నుంచి ఏమైందంటే భయంకరమైన పర్ఫార్మెన్స్ చేశాడు. 2 రోజుల మీటింగ్ ఎగిరిపోయింది. పక్క వాళ్ళు ఒక్కొక్క సేవకుల మీటింగ్ ఉంది కదా, ఆయన గురించి ఏదైతే మాట్లాడాడు. ఆయన వస్తాడు, అలా చెప్తాడు, ఇలా చెప్తాడు, నీకు ఎందుకు అవసరమా, నీకు దేవుడు చెప్పదు చెప్పాలి. ఈరోజు దేవుడు ఏం చెప్పాడు చెప్తే సరిపోతుంది, దానికి సంబంధించిన ఉదాహరణ చెప్తే సరిపోతుంది. ఎవరినో తీసుకొచ్చి మనము మరి కించపరచాల్సిన అవసరం లేదనమాట. ఓకే, తర్వాత తమ అయిపోయిందంటే వాతావరణం బాగా అయిపోయింది. ఆ దైవజనుడు వచ్చాడు, మీటింగ్ జరిగింది. ఎట్లా తెలుసు మీటింగ్, 3 రోజులు గ్రౌండ్ చాలేదండి. హల్లెలూయా, గ్రౌండ్ చాలేదు. ఆయన మాట్లాడుతుంటే ఈయనలాగా ఆయన చూడగట్లేదు, మీసాలు తిప్పలేదు. ఆయన దేవుడితో మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడి సందేశాన్ని తీసుకొచ్చాడు ప్రజల మధ్యకి, దేవుడి సందేశాన్ని ప్రజల మధ్యకు అందించాడు. ప్రజలందరూ కూడా ఆనందంతో ఉన్నారు, దేవుడి శక్తితో నింపబడుతున్నారు. ఒక అద్భుతమైన తెలుసా, దేవుని ఆత్మ భూమానిలో పడుతున్న ప్రజల మీద ఒక్క పావురం, ఏంటి ఒక తెల్లటి పావురం రౌండ్ చుట్టూ అలా రౌండ్ వేసిందండి. రౌండ్ అనేసి అయింది, అందరూ పైకి తీశారు. మహిమ చూసారా, పరిశుధాత్మ గుర్తు కదా, పావులు మొత్తం గట్టిగా మీటింగ్ వరకు అలా రౌండ్ వేసి వెళ్ళిపోయిందండి. అద్భుతంగా ఈయన మీటింగ్ లో కనీసం ఆ గ్రౌండ్ 4 వంతులు నింపబడలేదు, కానీ ఆ దైవజనుడు వచ్చినటువంటి ఆ గ్రౌండ్ లో స్థలం నిలబడ్డాడు కూడా. దేవుని సేవకుల్లో కూడా ఉంటారా గర్విష్ఠులు, అహంకారులు ఉంటారంటే ఉంటారా? మరి సేవకుల్లోనే ఉంటే విశ్వాసంలో ఉంటారు, విశ్వాసంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు అన్ని జనులు ఉన్నది
అది గొప్ప విషయం కాదు. ఈరోజు దేవుడు వాక్యం చదువుకొని దేవుని జ్ఞానం కలిగి దేవుడు నమ్ముకున్న ప్రజలు కూడా చాలా మందిలో ఉండాలి. అహంకారము, గర్వము, దానికి కారణం ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మొత్తానికి ఆ గర్వం, అహంకారం ఉంటే దేవుడు వాళ్ళు హేయులు, వాళ్ళు ఏమి చేసినా కూడా దేవుడు ఇష్టపడ్డాడు. వాళ్ళు అనుకోవచ్చు దేవుడి కోసం వాళ్ళే చేసేసాను, అది చేశాను, ఇది చేశాను అనుకోవచ్చు తప్ప దేవుడైతే నువ్వు ఎన్ని చేసినా ఇష్టమే. ఎందుకంటే అహంకారులు, గర్విష్ఠులు దేవుడికి హేయులు. ఆ హేయులు ఎంచబడిన వారు ఎన్ని గొప్ప పనులు చేసినా కూడా అది లెక్కలోకి రాదండి. అది లెక్కలోకి రాదు. దేవుడు లెక్కలోకి కొట్టేస్తాడు. ఆయన నాకు ఇష్టం లేదు, నువ్వే నాకు నచ్చినప్పుడు నువ్వు చేసేది నాకు ఎలా నచ్చుతుంది? పర్సనే మనకు నచ్చినప్పుడు పర్సన్ చేసేది మనకు నచ్చుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక వ్యక్తి మనకు నచ్చదు, నాకు అస్సలు నచ్చడు. ఆ వ్యక్తి మనకి ఇష్టమైన ఒక ఆహారం తీసుకొచ్చి మన ఇంటికి ఇచ్చాడు. సీటే కౌశేదని ఇచ్చాడు. మీరు లేనప్పుడు మీ పిల్లలు తీసుకున్నారు దాన్ని. రాగానే అడిగారు, ఎవరు ఇచ్చారు ఇది స్వీట్, ఎవరు ఇచ్చారు? ఈ బిర్యానీ ఎవరు ఇచ్చారు? ఫలానా వ్యక్తి ఇచ్చారు. ఎందుకు తీసుకున్నా? ముఖాన్ని పెట్టకూడదా? ఎందుకంటే ఆ వ్యక్తి నీకు నచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఎంత మంచి నీకు జీవితంలో హల్వా తెచ్చినా నీకు నచ్చదు, మటన్ బిర్యానీ తెచ్చినా నీకు నచ్చదు, ఏం చేస్తావు? వెనపకండి ఎత్తి దెబ్బలాయండి దాన్ని. వస్తువు మంచిదే కదా, వస్తువు మంచిదే, ఎందుకు దెబ్బలాయమంటున్నావు? తెరపకండి, నేను తిన్న మీరు తెరపకండి, ఎత్తి దెబ్బలాయండి. మంచి వస్తువు ఎందుకు దెబ్బలాయమంటున్నారంటే ఆ తెచ్చిన వ్యక్తి నచ్చడు కదా. దేవునికి మన హేయులుగా ఉన్నప్పుడు ఆయన కోసం అది చేసాం, ఇది చేసాం, గొప్ప గొప్ప చేసామంటే సేమ్ ఇలాగే ఉంటుంది. దెబ్బలయ్యారు. నువ్వే నచ్చినప్పుడు నువ్వు చేసేది రకాల నచ్చుతుంది. నీకు నువ్వు సంతోషపడాల్సింది కానీ వస్తుంది, కానీ నాకైతే సంతోషం రాదు అంటాడు. కాబట్టి హేయులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, అన్యులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని సేవకులైనా కావచ్చు, మహారాజులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, హేయులు వారు నిశ్చయంగా శిక్షింపబడతారు. 16:5 చూసాము, నిశ్చయంగా వారు శిక్షణ వదులు. ఎందుకు? అహంకారం ఎందుకు? శిక్ష వస్తుంది. దేవునికి శిక్ష ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి మనం ఎలా ఉన్నామో జాగ్రత్త పడడం. ఒక్కొక్క ఎటువంటి అహంకారం, గర్వం మనలో ఉంటే తీసేసుకుందాం. శిక్ష రాకముందే సరి చేసుకుందాం, తీసేసుకుందాం. వద్దయ్యా, నేను దావీదు మహారాజుగా మారినప్పటికీ, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన దేవుని సన్నిధిలో ఏం చేశాడు తెలుసా? మహారాజు వసంతుడు వెళ్ళాడు కదట. గోని పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని, ఆ బూడిదలో కూర్చొని, నెత్తి మీద బూడిద వేసుకొని, ఓ దేవాన్ని కన్నీళ్ళు కచ్చి ప్రార్థన చేసేవాడంట. ఆయన నాగలు వేసుకొని, వస్త్రాలు, మహారాజు కదా, ఆయనకి ఎంత వస్త్రాలు ఉంటాయి, ఎంత అద్భుతమైన వస్త్రాలు ఉంటాయి, ఎంత ఆయనకు అధికారాన్ని బట్టి చూస్తే ఆయన చాలా చక్కగా ఉండవచ్చు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, ఆయన దుఃఖించి ప్రార్థన చేసేటప్పుడు, దేవుని దగ్గర తగ్గించుకునేటప్పుడు ఆయన మహారాజు గోనే పడ్డ పక్కన కట్టుకుంటావా? ఇంకా కట్టుకుంటావా? గోని పట్టు తీసుకొచ్చి పెద్ద చేత కట్టుకుంటావా? గోని పట్టుతో ప్యాంట్ షర్ట్ కుట్టిస్తే కట్టుకో వేసుకుంటావా? లేదు, వాళ్ళ కాదు, వేసుకోండి. అది అవసరం లేదు. కొత్త నిబంధనలు ఎందుకంటే వస్త్రాలు బట్టి కాదు, కానీ హృదయాన్ని బట్టి చూసేది దేవుడు. కొత్త నిబంధనలు అలా చేశారు, ఓకే. కానీ కొత్త నిబంధనల ప్రకారంగా దేవుడు నువ్వు ఎలాంటి వస్త్రాలు వేసావు దాన్ని బట్టి చూడదు, కానీ నీ హృదయం, నీ మనస్సు యొక్క పరిస్థితి, స్థితిని చూసే దేవుడుగా ఆయన ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈ అహంకారం గురించి, గర్విష్ఠుల గురించి మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 21:4 చదువుతాం. 21వ అధ్యాయము 4వ వచనం. అహంకార దృష్టియు ఎలా ఉంటుందంట? 4వ వచనం చూసాం కదా. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిగల క్షేమమును పాపయుక్తములు. అహంకార దృష్టి, గర్వ హృదయము. గర్వ హృదయము, ఆ గర్వ హృదయంలో ఏమన్నదంట? అహంకార దృష్టి. అహంకార దృష్టి అంటే కళ్ళతోనే అహంకారం చూపిస్తారు. కళ్ళు ఎట్లా తెలుసా? అట్లా కళ్ళు నెత్తికెక్కాయి అంటారు.
ఏమమ్మా కళ్ళు నెత్తికెక్కే 4 రూపాయలు లాగానే, ఏమయ్యా ఉద్యోగం లాగా కళ్ళు నెత్తికెక్కింది నీకో, 4 రూపాయలు సంపాదించగలి కళ్ళు నెత్తి మనుషులు కనిపించడం నీకో అంటుంటాం మనం కొన్నిసార్లు. అహంకార దృష్టి కళ్ళు నెత్తికెక్కడం మాత్రమే కదా, వాళ్ళు చూపి అంత రకంగా ఉంటుంది. మనుషులకు పురుగులు చూసినట్టు చూస్తారు వాళ్ళు. మనుషులుగా చూడరు, వాళ్ళే మనుషులైనట్టుగా, ఎదుటి మనుషులు కానట్టుగా, వాళ్ళకి పురుగులు జంతువులాగా చాలా హీనంగా చూస్తుంటారండి, చాలా హీనంగా చూస్తుంటారు కదా. అలాంటి కను దృష్టి ఉంటుందండి. ఎవరికి అహంకారం ఎవరికి గర్వపు హృదయం ఎవరికి ఉంటుందో వారికి అహంకార దృష్టి ఉంటుందంటే వాళ్ళు చూపే అహంకారంగా ఉంటుంది. ఇది నిలవదలే అనేస్తాం మనమే, మనిషి మనం ఎంత నిలబడేది కదలే, కానీ ఇది కొద్ది రోజులే, ఈ మిడిసిపాటు, ఈ గర్వపు చూపు కొద్ది రోజులే అని మనమే చెప్పేస్తాం. నిజంగా వాస్తవం, చనిపోయే వాస్తవం. ఎంతలో చరిత్రలో మనం చూసాం. మరి మనం చూసిన వాళ్ళు ఆమె కళ్ళు లేకుండా ఉన్నారు, కళ్ళు లేని కబోదరగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ పోయిందా కళ్ళు? ఎక్కడ పోతాయంటే కాబట్టి ఆ కళ్ళు చెప్పదు లోపల గర్వాన్ని బట్టి చూపుల్లో, మాటల్లో, ప్రవర్తనలో అంతా తేడానే. ఇంకా ఒక మాట ఉంది కదా, భక్తిహీనుల క్షేమం. ఈ మొత్తం చూస్తే పాపయుక్తములు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. మనం ఒకసారి చూస్తుంటాం, వాళ్ళు గర్వంగా ఉంటారు, వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు అహంకార దృష్టి కలిగి ఉంటారు, వాళ్ళ స్థితి చూస్తే క్షేమంగా ఉన్నట్టుంటుంది. వాళ్ళు భక్తిహీనులుగా ఉంటారు, వాళ్ళ స్థితి చూస్తే క్షేమంగా ఉంటుంది. అంటే మనం అనుకున్నాం, ఎంత గర్వంగా ఆయన క్షేమంగా ఉన్నారేంటి, వీళ్ళు భక్తిహీనులు కదా, వీళ్ళు ఎందుకు ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నారేంటి అని మనకు ఒకసారి అనిపిస్తుంది. కానీ ఇక్కడ బైబిల్ ఏం రాయబడిస్తా చూడండి, 4వ చూస్తే క్షేమం అట పాపయుక్తము, అదంతా ఆశీర్వాదకరమైనది కాదు. ఏంటి అది ఆశీర్వాదకరమైనది కాదు, అది పాపము. వాళ్ళు క్షేమం వల్ల కూడా అది కూడా పాపమే, వాళ్ళ ఆరోగ్యం కూడా అది కూడా పాపయుక్తమే, వాళ్ళు ఉన్నత పరిస్థితులు అది దేవుడిలో పాపయుక్తమే, పాప సంబంధమైనదే. అవన్నీ కూడా మనం ఏదనుకుంటా దేవుడు బ్లెస్ చేసేది, ఏది బ్లెస్ చేసేది? బ్లెస్ అలాంటి చేసేస్తాడు, అలాంటి దేవుడు బ్లెస్ చేస్తాడు. అదేంటంటే వాళ్ళు వాళ్ళ జ్ఞానంతో రకరకాల విధానాల్లోకి వెళ్ళి వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే మనిషి స్వశక్తితో కూడా ఒక ఉన్నత స్థితికి వచ్చే అవకాశం ఉంది. అదే దేవుడు దేవుడా నన్ను బ్లెస్ చేయని, నన్ను ఆశీర్వదించు, నన్ను గొప్ప చేయని దేవుడి మీద ఆనుకొని ఉంచాడు. అతను దేవుడు ఒక రోజు ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు, అది వేరే విషయం. అది దేవుడి ఆశీర్వాదం స్థిరంగా ఉంటుంది, అది ఎన్నటికీ తరిగిపోయినది, శాశ్వత కాలం ఉంటుంది దేవుడిచ్చే ఆశీర్వాదం. అదే మనిషి స్వజ్ఞానంతో స్వశక్తితో తెచ్చుకున్నటువంటి ఆశీర్వాదం, ఐశ్వర్యం అది ఉండొచ్చు, ఓడవచ్చు, అని గ్యారెంటీ లేదు. కానీ దేవుడు ఇచ్చింది శాశ్వత కాలం నిలిచి ఉంటుంది, దేవుడిచ్చే ఆశీర్వాదం. కాబట్టి ఇలాంటి గర్వ హృదయము, మరి అహంకార దృష్టి, భక్తిహీనుల పరిస్థితి అది క్షేమంగా ఉన్నా కూడా అది పాపయుక్తమని మనం గ్రహించగలగాలి. అది పాపయుక్తంగాని దేవుడు ఎంచుతున్నాడు, దేవుడు వాక్యం ఆయన రాయించాడు. ప్రభుకు మహిమ. మరొక మాట కూడా మనం చూడొచ్చు, అహంకారం దేవుడు అణచి వేస్తాడని ఆయన చెప్తున్నాడు. అహంకారం విర్రవీగుతుంటే అట్లా వదిలేడు, వాడు కొంత పీరియడే ఉంటుంది, కొంతకాలమే. ఆయన ఏం చేస్తాడు, అణిచేస్తాడు. వాడి వల్ల కాదు, దేవుడే అణిచేస్తే ఏ వ్యక్తి కూడా అణిచి నిలబడలేడు. అణిచేస్తాడు, దేవుడు అణిచేస్తాడు అంతే. అలా అణిగిపోయిన వాడు ప్రపంచ చరిత్రలో ఎంతో మంది ఉన్నారండి. అణిచేశాడు దేవుడు. ఈరోజు అలాంటి గర్వం, అటువంటి అహంకారం ఒకవేళ మన ఉందేమో, మనకు ఏ స్థితి ఇచ్చిన ఆ స్థితిలోనే దేవుడిని కనపరిచే వారంగా, తగ్గించుకునే వారంగా ఉందాం. నెక్స్ట్ ఇంకో మాట ఏముంది అక్కడ, యాకోబు పత్రిక 4:6 ఏముంది, దీనులను కృప అనుగ్రహించాడు. దీనుడు ఏం చేశాడు ఆయన? కృప అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దీనులు అంటే వినయము గలవారు, వినయము గలవారి దగ్గర దేవుడు ఉంటాడు. ఎవరుంటారు? వినయము గలవారి దగ్గర దేవుడు ఉంటాడు. కాబట్టి మీరే చెప్పొచ్చు, గర్వం కలిగిన వాడి దగ్గర ఎవరు ఉంటారు? అంతే, సాతానుడు ఉంటాడు. ఎవరైతే గర్వంగా ఉంటారో సైతాన్ నుండి ఇంకా వాళ్ళని ప్రేరేపిస్తాడు. ఎందుకంటే సైతాన్ నాశనం కోరుకునేవాడు కదా,
అతను ఏం కోరుకుంటున్నాడు? నాశనాన్ని. అంటే మన వేలుతోనే మన కంటిని గుచ్చుకునేటట్టుగా చేసేవాడు సాతానుడు. ఇక్కడ ఎవరైతే గర్వంతో ఉంటారో, అహంకారంతో వారి పక్కన సాతానుడు ఉంటాడు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే వినమ్రమైన మనస్సు కలిగి ఉంటారో వారి పక్కన సజీవుడైన యేసయ్య ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వారి గురించి ఇంకా రాయబడిన మాట బైబిల్ చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. 5:3 ఏముంటుంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము అనేది. చూశారా? రాయబడింది ఆత్మ విషయమై దీనులైన వారు. దీనత్వం కలిగి ఉంటారు, వినయం కలిగి ఉంటారు. దేవుడు మీకున్నా లేక అది వేరే విషయం. దీనత్వం మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి, వినయం ఉండాలి మనలో. అలాంటి వారిదే పరలోక రాజ్యము అని బైబిల్ చెప్తుంది. దేవుడు వినయం గల వారి పక్కన ఉండడం మాత్రమే కాదు, ఆయన శాశ్వతమైన రాజ్యములో తనతో పాటు ఉండేటట్టుగా దేవుడు వారిని దగ్గరుండి తన రాజ్యంలో తీసుకెళ్తాడు. వినయం గల వారు దేవుని ఆత్మ ఉంటుంది. దేవుడు ఉంటాడు. దేవుడు వారిని ఆత్మీయంగా బహుగా ఆశీర్వదించేస్తాడు. భౌతికంగా కూడా బ్లెస్ చేస్తాడు. ఖచ్చితంగా బ్లెస్ చేయడం చెప్పట్లేదు. భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. ఆయన పక్కనే ఉంటాడు. తన రాజ్యంలో కూడా ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకే రాయబడింది 5:3 ఆత్మవిశ్వాస దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఎవరిది పరలోక రాజ్యం? ఈ దీనులది. హల్లెలూయా. పరలోక రాజ్యం వారిది, దీనులది. మరి ఇచ్చేసాడు దేవుడు అంతే. మీదేనే రాజ్యం, మీదే, మీకోసమే సిద్ధపరచబడింది. జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఈ పరలోక రాజ్యం మీకోసం ఎదురు చూస్తా ఉంది. రండి రండి రండి, వినయం గలవారు. సరే, తర్వాత ఇంకొక విషయం మనం చూడొచ్చు. వినయం గల వారిలో ఇంకొక విషయం కూడా ఉంటుంది. ఏముంటుందంటే తగ్గించుకునే స్వభావం ఉంటుందండి. వినయము, దీనత్వము లేదా తగ్గించుకునే స్వభావం ఇవన్నీ ఒకటి. సరేనా? కాబట్టి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతే నిజంగా చెప్పుచున్నాను, కాగా ఈ బిడ్డల వల్ల తను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఏమైంది? కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. సరే, యేసు శిష్యులు యేసు దగ్గరకు వచ్చారు. వచ్చి యేసు ప్రభువా, పరలోకంలో ఎవడు గొప్పవాడు అని అడిగాడు. అంటే వాళ్ళని ఏంటంటే వాళ్ళలో చాలా త్యాగం వైపు కనిపిస్తున్నా కూడా, చూడండి, త్యాగం వైపు ఉంది. ఏముంది? యేసయ్య పిలవగానే వచ్చేసారు. గొప్ప విషయం అది. నువ్వు రాలేవు, నేను రాలేవు, వదిలేసాయి. నీ కుటుంబాన్ని వదిలేశారు, నీ వృత్తిని విడిచిపెట్టేసాయి, నీ పని చేతి పని విడిచిపెట్టేశారు. వచ్చేసారు, నా వెంటనే వచ్చేసారు, విడిచిపెట్టి వచ్చేసారు. బాగుంది కదా అక్కడ వరకు. కానీ వాళ్ళలో ఏమైంది తెలుసా? ఏం తెలుసా? నువ్వు గొప్పవాడుగా, నేను గొప్ప. అది భూమి మీద కూడా కాదు, పరలోకం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడు ఉంటావా, నేను గొప్పవాడు ఉంటాను. ఆ వైపు చూస్తే భూమి మీద గురించి వాళ్ళు ఆలోచించాల. అది కూడా గొప్ప విషయం, మెచ్చుకోదగ్గ విషయమే. భూమి మీద వాళ్ళ స్థితిగతి గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. కానీ ఎక్కడ వెళ్ళిపోయారంటే పరలోక రాజ్యంలో నువ్వు గొప్ప, నేను యేసయ్య దగ్గరికి వచ్చేసి ఎవరు గొప్పవాడుగా ఉంటాడు? పరలోక రాజ్యం ఎవరు గొప్పవాడుగా ఉంటాడంటే యేసుక్రీస్తు వారు ఒక బిడ్డను దగ్గరికి పిలిచి, ఈ బిడ్డలాగా మీరు మార్పు చెందితే మీరు పరలోకంలో ప్రవేశిస్తారు. అంటే ఇక్కడ చూడండి, పరలోకంలో ఎవరు గొప్పవాడు అనే విషయం పక్కన పెట్టండి. అసలు పరలోకంలో జరిగి వెళ్తారా లేదా అది చూడండి. వెళ్ళిన తర్వాత కదా ఎవరు గొప్ప అని తెలిసేది. మీరు మార్పు చెందాలి, అప్పుడు మీరు పరలోకానికి వెళ్తారు. ఈ పిల్లవాడి వల్లే మీరు ఎలాంటి స్వభావం కలిగి ఉంటే, అంటే తగ్గించుకునే స్వభావం ఉంటే వాడు పరలోకంలో గొప్పవాడు. సో ఇప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ చిన్న బిడ్డలాగా మార్పు చెందితే పరలోకం, చిన్న బిడ్డలాగా తగ్గించుకునే స్వభావం ఉంటే వాళ్ళు పరలోకంలో గొప్పవాళ్ళుగా ఎంచబడతారు. కాబట్టి ఆ స్వభావం కలుగుతుందా? ఆ స్వభావం ఉంటే ఇప్పుడు నువ్వు గొప్ప అనేది గొప్ప ఆలోచన రాదు కదా. నువ్వు గొప్ప అనేది గొప్ప ఆలోచన రాదు. వీళ్ళకి ఎందుకు వచ్చినది ఆలోచన?
లేదు, స్వభావం లేదు. ఇంకా రాలా. ఒకవైపు చూస్తే మంచి క్వాలిటీస్ కనిపిస్తున్నాయి, యేసయ్య రామన్నగానే వచ్చేసి అది బాగుంది అంటే లోకరీత్యా చూస్తాం. మరోవైపు చూస్తే ఈ లోకంలో నువ్వు గొప్ప నేను గొప్ప అని ఆలోచన చేయలేదు, అది బాగానే ఉంది. లేకపోతే ఈ భూమి మీద అది సంపాదించుకోవాలి, అది కూడా ఆలోచన చేయలేదు, అది బాగా ఉంది. తీరా ఎక్కడ చేసిందంటే వీళ్ళకి బుద్ధి చెడిందంటే ఆత్మీయ జీవితంలో కూడా కొంత యేసయ్య కోరుకున్నట్టుగా లేరు, తేడాలు చేసిందంటే ఆత్మీయ జీవితం. ఒకవేళ వీళ్ళు ఇలాంటి ఆలోచన వచ్చుంటే కొన్ని కారణాలు మనము ఊహించుకోవచ్చు. ఒకవేళ బాగా ప్రార్థన చేసి ఉండొచ్చు, ఒకరు ప్రార్థన తక్కువ చేసి ఉండొచ్చు, ఒకరు బాగా వాక్య జ్ఞానం ఉండొచ్చు, కొంతమంది వాక్య జ్ఞానం తక్కువగా ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ తలాంతులు ఉండొచ్చు, కొంతమంది తక్కువ తలాంతులు ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ మరి వరాలు ఉండొచ్చు, కొంతమంది తక్కువ వరాలు ఉండొచ్చు. వీటిని తేడాలు పెట్టి నాకు ఇన్ని వరాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని జ్ఞానాలు ఉన్నాయి కాబట్టి, ఇంతసేపు నేను ప్రార్థనలు పెడుతున్నాను కాబట్టి, నా ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగాయి కాబట్టి నేను ఎక్కడ గొప్పగా ఉంటానేమో. సరే, భౌతికమైన విషయాలన్నింటిలో జయించుకున్నా కూడా ఆత్మీయమైన విషయంలో ఓడిపోయే పరిస్థితి వస్తుంది తెలుసా. భౌతికంగా సూపర్ అంటామా, అప్పు అన్నింటిలో రైట్ 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 అన్నింటిలో ఎంత సూపర్ అంటే వీళ్ళు, కానీ తప్పులు కాలేసారంటారు. ఎట్లా అన్ని జయించుకొని ఏదో అంటారు, అది అంటారు సప్త సముద్రం దాటంట ఇంటి పక్కన మురికొండ పడి చేశాడంట. ఎవరు సప్త సముద్రాలు ఈదుకొచ్చాడంట, పక్కన మురికొండ పడి చచ్చిపోయాడు. భౌతికమైన అన్ని విషయాల్లో రైట్ 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 అని వచ్చి ఆత్మీయమైన విషయం వచ్చేసి పడిపోతారు, సత్యం పడిపోతారు, అయిపోయిందంట. ఆధ్యాత్మికమైనటువంటి గర్వం తెలియకుండానే వచ్చేస్తారు. అలా గర్వము భౌతికమైన అన్నింటిలో విజయాన్ని పొంది ఆత్మీయమైన వాటిని తప్పిపోయి దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు, సచ్చిపడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఎందుకంటే వేసే ముందు వాళ్ళకే చెప్తుంది, గొప్ప తక్కువ పక్కన పెట్టు, ఎవడ ఎక్కువ ఎవడ తక్కువ పక్కన పెట్టు, నువ్వు పర్లోకానికి ముందు పెట్టేదాకా మార్పు చెందావు నువ్వు. అందరూ చాలా మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ మేము పర్లోకానికి వెళ్ళిపోతాం, పర్లోకానికి వెళ్ళిపోతాం, వేసే నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాం, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. మార్పు వచ్చిందా? మార్పు లేకుండా ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి కదా, మీరు ఏ మార్పు లేదు, వేసే నమ్ముకున్నావు అంతే. కొంతమంది ఉంటారంటే అన్ని చోట్ల నుంచి వచ్చామంటారు, బాగుంటది. ఎట్లా ఉంటదంటే ఓ 10 మంది దేవుడు ఒకప్పుడు నమ్ముకున్నాము, ఆ 10 మంది విడిచిపెట్టేసి వేసే నమ్ముకున్నాం, వేసే నిజాలు తెలుసుకున్నాం. జీవితం మాత్రం అంతే. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం, అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. దేవుడు మాత్రం మార్చాం. అప్పుడు గుడికి వెళ్ళాడు, చర్చకి వస్తాం, ఆ తేడా చాలా లేదు. మార్పు చెందకపోతే మరొక రాజ్యానికి ఏంటంటే యేసయ్య నమ్ముకొని బాప్తిజం పొందుకొని రక్షణలో అడుగు పెట్టాం. అంటే రక్షింపబడే అనుభవం అడుగు పెట్టాం. ఈ అడుగు 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 వేసుకొని రక్షణ పరిపూర్ణతలోకి రావాలి. రోజు రోజుకి మార్పు చెందుతూ చెందుతూ ఆయన పిలిచే సమయానికి పరిపూర్ణతలోకి వచ్చేస్తే రా అంటాడు, మనం వెళ్ళిపోతాం. సరేనా? అంతేగాని వెంటనే అంటే మీరు వెంటనే సిరువులో దొంగ గురించి చెప్తాడు, ఆయనకి సమయం లేదు. ఆయనతో కూడా బతికుంటే ఆయన కూడా రోజు 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 రోజుకి మార్పు చెందాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చేది. కానీ ఆ క్షణంలోనే పచ్చదపడ్డాడు, పాపక్షణం పొందాడు, అయిపోయింది, తీసుకుని ఇదే విషయం. దాన్ని ఇలా చెప్పుకోవాలి, సందర్భాన్ని పెట్టి చెప్పుకోవాలి. మార్పు చెందాలి. మార్పు చెందబోతున్న బిడ్డలు లాంటి ఆ తగ్గించుకునే స్వభావం మనకు వస్తేనే గొప్ప వాళ్ళ ఆ స్థానం ఎవరిచ్చేదంటే యేసయ్య ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ భూమి మీద నేను పాస్టర్ గా ఉన్నాను, మీరు విశ్వాసులు ఉన్నారు, మీరు ఇలా కూర్చొని వాకి నేను నిలబడి చెప్తున్నాను. ఓకే, నేను పరలోకంలో నేను తక్కువ స్థితిలో ఉన్నాను, మీరు ఉన్నతమైన స్థితిలో కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. అక్కడ మీరు వేసే పక్కన ఉండొచ్చు, నేను ఎక్కడ అమ్మో ఉండొచ్చు. అలా ఉంటానే ఆశపడలేదు, నేను వేసే దగ్గర ఉండాలని ఆశపడుతున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ ఆత్మీయ స్థితి నాకన్నా చక్కగా ఉందనుకోండి, మీరు నాకు తగ్గలు ఉంటారు. నా ఆత్మీయ స్థితి తక్కువగా ఉందనుకోండి, నేను అక్కడ ఉంటాను. ఈ వ్యక్తి నేను కదా నడిపించిన ఆయన వేసే ముందు కూర్చున్నాడు, నడిపించిన వ్యక్తి నేను అక్కడ కొన్నానేంది. అక్కడ పొజిషన్ వేరే, ఇక్కడ
పొజిషన్. ఇక్కడ రకరకాల బిరుదులు పేరుకుంది, 4 బిరుదులు పేరు, 4 బిరుదులు పెట్టుకున్నంత మాత్రాన అక్కడ గొప్పగా ఎంచబడవు. ఏమంటే ఇక్కడ యువాదర్శి అనుకున్నా, పాస్టర్ అనుకున్నా, రెవరెండ్ అనుకున్నా, ఈ రెవరెండ్ కూడా చాలా ఉంది. రైట్ రెవరెండ్ ఉంది, మోస్ట్ రెవరెండ్ ఉంది, డాక్టర్ ఉంది, బిషప్ ఉంది, అంతా పుష్పమే. నెట్టిగా ఎన్ని ఈ డిగ్రీలు లోకం వరకే ఇవన్నీ కూడా. అంటే ఈ బిరుదులన్నీ కూడా కాబట్టి నేను బిషప్ అంటే నన్ను ముందు కూర్చోబెట్టాను. బిషప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ స్థితి పోకున్నాడు. ఈరోజు క్రిస్టియానిటీకి ఆయన మెయిన్ పర్సన్. ఆయన దగ్గరికి వెళ్ళాలంట మన ఏసే దగ్గర కూడా అలా రావు. మన చర్చిలోకి వచ్చినప్పుడు ఎలా వస్తాం, మామూలుగా వస్తాం కదా, ఏదో ఆలోచన చేస్తూ వస్తాం. పోప్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన 1 కిలోమీటర్ దూరం ఉంటాడు. ఆయన కిలోమీటర్ దూరం ఉంటే మన అంటే మనకు తెలుసు, అక్కడి నుంచి గేట్ దగ్గర నుంచి మోకాళ్ళ మీద వెళ్ళాలి తెలుసా. వాళ్ళ అన్ని జన్మంత మంది మోకాళ్ళు తీసుకుంటే కాంటాక్ట్ గా ఉంటారు కదా. పోప్ దగ్గరికి మనము మోకాళ్ళ మీద వెళ్ళాలి. ఆ పోప్ అక్కడ ఆయన పరిస్థితి ఏంటి, ఆయన లక్ష్యం లేదనుకో, అనుకో కేకలేయాల్సింది. ఒక రక్షింపబడ్డాడు అనుకోండి, చివరి క్షణం అది వేరే విషయం. దేవుడు కృపగల దేవుడు కాబట్టి అలాంటి వ్యక్తులైనా చివరి క్షణం దేవుడికి తిరిగిన రక్షణ ఉంటుంది. కానీ జీవితాన్ని ముగిస్తే వాడు పోపు కావచ్చు, బిషప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పరిశుద్ధాలయం. సో టోటల్గా మనం 2 విషయాలు చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రికలో మనం చూసాం, 4వ అధ్యాయం 6వ వచనం చూసాం. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించువాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దీనులుగా ఉన్నామా లేక అహంకారంగా ఉన్నామా అన్నది ఒకసారి మనం ఇప్పుడు పరిశీలన చేసుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితాలు ఎంతో చక్కగా ఉంటాయి. ఒకవేళ దేవునికి నచ్చని వ్యవహారంలో ఉన్నట్లయితే వెంటనే తీసేనైనా ఆత్మీయ జీవితంలో కూడా పొరపాట్లు ఉంటాయి. తీసేనైనా ఆ మాట ఎప్పుడైనా కానీ మనం మన ఎదుటి వారినంట మనకన్నా వారి గొప్పగా నేర్చాలంట, మనకన్నా తక్కువగా ఎప్పుడు అనుకోకూడదు అంట. ఆత్మీయ జీవితంలో ఆదరణ చేసేవాళ్ళు నాకన్నా వాళ్ళు ఆత్మీయులండి, నాకన్నా వాళ్ళు దేవుడు చాలా బాగుంచారండి అని మన ఎదుటి వారు ఎప్పుడైతే అలా అనుకుంటామో అక్కడ ఏ స్వభావం మనలో తగ్గింపు ఉందంట. మనం తగ్గింపు ఉంటే నాకు అనుకోగలం. లేకపోతే వీళ్ళ మొక్కలు ప్రార్థన, అపరాధన అయితే వీళ్ళు ప్రార్థన, నా ఆత్మీయస్థితి అంటే అవుట్. జాగ్రత్త పడు, చాలా జాగ్రత్తగా బాగుండాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం జాగ్రత్త కట్టుకుందాం. దేవుడు కృపను పొందుకునే ఆ దీనత్వాన్ని మనం కలిగి ఉందాం. ప్రతి సందేశాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు యేసయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావు, నీకు వందనాలు. వాక్యమైన ప్రభువా, మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు నాయన, స్తోత్రం. మీ వాక్యమైనటువంటి ప్రజల మీద నీ ఆత్మను బలముగా కుమరించండి, నీకు స్తోత్రములు ప్రభువా. మీ ప్రియబిడ్డలు ఎవరు ఏ పరిస్థితుల మధ్య చిక్కి ఇబ్బంది పడుతున్నారు అది నీకు తెలుసు కనుక ప్రభువా, నీ నామమున వారికి విడుదల అడుగుచున్నాం, నీ నామమున వారికి స్వస్థత అడుగుచున్నాం. ప్రతి విధమైనటువంటి శోధన విడిపించున్నాయన, నీకు వందనాలు. నీ మాటలు నీ ప్రజల హృదయంలో స్థిరపరచండి ప్రభువా, నీరు పెట్టి ఫలింపజేయమని అడుగుచున్నాం. నీ సంకల్పము, నీ చిత్తము అయ్యా మా అందరి జీవితాల్లో నెరవేర్చమని ఈ భయంకరమైన దినాల్లో అయ్యా తండ్రి నాయన నీ కాపుదల భద్రతను మా అందరికి దయచేయమని వేడుకుంటూ యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమదైన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ నిరంతరము తోడని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.